హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ అండి. మీ ముందుకు ఇప్పుడు డిటిసిపి లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ఇది ప్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ అండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్ నుంచి ఒక 5వ ప్లాట్ అని చెప్పొచ్చు అండి. ఇది మనకు ఓఆర్ఆర్ నుంచి ఓన్లీ 1 మినిట్స్ డ్రైవ్ అండి. ఈ వెంచరు ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉంది. ఈ రెసిడెన్షియల్ జోన్ అనేది ఈ వెంచర్ నుంచే స్టార్ట్ అవుతుంది. R1 జోన్ అనేది చూసారు కదా. ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. అండ్ ఈ వెంచర్ గురించి చెప్పాలంటే ఇది 40 ఎకర్స్ వెంచరు. ఈ వెంచర్లో లోపలికి వెళ్ళాలంటే ఇది స్టార్టింగ్ పాయింట్, అంటే ఈ ప్లాట్ స్టార్టింగ్ పాయింట్లో ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ వెంచర్ కానుకొనే మై హోమ్ ప్రాపర్టీస్ వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. అండ్ దీనికి బ్యాక్ సైడ్లోనే విల్లా కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆల్రెడీ. ఇది ఓఆర్ఆర్కి 1 మినిట్ డ్రైవ్లో ఉంటాము. చాలా అంటే చాలా దగ్గర. అండ్ అదేవిధంగా శంషాబాద్కి కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాం. మనము ఒక 10 to 15 మినిట్స్లో మనం శంషాబాద్లో ఉంటాము. అండ్ అదేవిధంగా గచ్చిబౌలి ఇటు వెళ్ళడానికి కూడా మనం ఈ ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో 1 మినిట్ డ్రైవ్లో. ఆ ఎగ్జిట్ నుంచి కూడా మనం ఇక్కడ హైదరాబాద్కి కానీ అండ్ ఇక్కడ వరంగల్ హైవేకి కానీ వెళ్ళొచ్చు మనము. చూసారు కదా, ఇది ప్లాటు. ఓనర్ వచ్చేసి ఈ ప్లాటు రేటు గురించి 20,000 చెప్తున్నానండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది నేను చెప్పిందండి ఓఆర్ఆర్. ఇది ఓఆర్ఆర్. ఇక్కడ నుంచి మనం ఓన్లీ 1 మినిట్ డ్రైవ్లో ఉంటాము ఈ వెంచర్ కాడికి. అటు వెళ్తే డైరెక్ట్గా మనం హైదరాబాద్ గచ్చిబౌలి వెళ్తామండి. ఇటు స్ట్రైట్గా వెళ్తే శంషాబాద్ వెళ్ళిపోతాము. అండ్ అదేవిధంగా ఇది కొంగరకల తుక్కుగూడకి వెళ్ళే రోడ్ అండి. చూసారు కదా ఇది. అండ్ ఈ కార్ వెళ్తుంది కదండి, ఈ కార్ వెళ్తున్నట్టుగా వెళ్తే మనం ఆ ప్లాట్ కాడికి వెళ్ళిపోవచ్చు 1 మినిట్లో.